కొలువుంటావు నీ ఇల్లు ఏదయ్యా కట్టెలుగాలే బొందల గట్టల ఉంటావు శివయ్య సిగలోన గంగమ్మ సగమేమో గౌరమ్మ నీ ఒళ్ళు ఏదయ్యా కళ్ళల్ల నిప్పు సేతుల సిప్ప ఏదో నీ మాయా ఎత్తేదేమో బిచ్చము నువ్వు ఏలేదేమో లోకము ఎత్తేదేమో బిచ్చము నువ్వు ఏలేదేమో లోకము లింగమే నీ రూపము ఈ కాలమే ప్రతిరూపము ఇంటింటిలోన శివయ్య ఇంటింటిలోన కొలువుంటావు నీ ఇల్లు ఏదయ్యా కట్టెలుగాలే బొందల గట్టల ఉంటావు శివయ్య చంద్రుడు వంకర నువ్వు కట్టినావు తోలు శంకర నాగు పాములేమో నగలురా ఏడా తిరుగుతావు రాత్రి పగలురా మంచు కొండల్లా ఉన్నందుకేమో జల్ది నువ్వు కరిగిపోతావు అడిగినోని కన్ని ఇస్తావు నువ్వు అందరొక్క తీరు చూస్తావు గొంతుల విషమేమో దాసినవు నీలకంఠుడన్న పేరు మోసినవు సాగు పుట్టుకలగాసినవు నువ్వు బూడిదనే నిండా ఊసినవు ఇంటింటిలోన కొలువుంటావు నీ ఇల్లు ఏదయ్యా కట్టెలుగాలే బొందల గట్టల ఉంటావు శివయ్య సిగలోన గంగమ్మ సగమేమో గౌరమ్మ నీ ఒళ్ళు ఏదయ్యా. అక్కడ ఉత్సవం చూసిన తర్వాత మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చి దీపం వెలిగించి దండం పెట్టేసుకొని ఇక గిరి ప్రదక్షిణ పూర్తయిందని నమస్కారం పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకు అంటే ఆ రోజు డెఫినెట్గా దీపోత్సవం జరుగుతుంది కాబట్టి మొత్తం ఎక్కడ చూడు దీపాల వెలుగులో అరుణాచలం అంత అద్భుతంగా వెలిగిపోతుంది అనమాట. సో కానీ మరునాడు ఉంటే దీపోత్సవం చూసేవాళ్ళం, కానీ వెంటనే నేను ఇంకా మళ్ళీ తిరిగి ప్రయాణం చేయాల్సి వచ్చింది కాబట్టి ఇక ఆ రోజు ఇలా దీపం వెలిగించేసి మళ్ళీ ఇంటికి బయలుదేరాం. శివమాలలో ఉండగా అరుణాచలంలో అడుగు పెట్టడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ఆనందం. సో మర్చిపోకుండా మన ఛానల్ మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.